కేసీఆర్ని మరింతగా బదనం చేయడానికి ఒక కుట్ర అయితే అధికార పక్షం చేస్తుందనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను మన తాజా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద ఆయనను మరింతగా చులకన చేయడానికి అవినీతి పరుడు అక్రమదారుడు అనే విధంగా ప్రజల్లో కేసీఆర్ మీద మరిన్ని భ్రమలు కలిగించడానికి మరిన్ని అనుమానాలు కలిగించడానికి అసలు కేసీఆర్ అనే వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, ఇతని పాలనే ఒక అక్రమం, ఇతని పాలన మరింత అన్యాయం అనే విధంగా చూపించడానికి అనేక శాటిలైట్ ఛానల్స్ని ఉపయోగించుకుంటున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. TV9 కావచ్చు, TV5 కావచ్చు, 10 TV కావచ్చు, లేకపోతే ఇదే HMTV కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఇట్లా ఏవైతే ఆంధ్ర నాయకుల చేతుల్లో ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న న్యూస్ ఛానల్స్ ఒక్కసారిగా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోగానే ఓడిపోగానే వన్ సైడ్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్టాండ్ తీసుకొని కేసీఆర్ గారి మీద నిందలు వేయడానికి పూనుకున్నాయి. అందులో భాగంగానే మొన్న ఒక ప్రెస్ మీట్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. 22 ల్యాండ్ క్రూజర్లని కేసీఆర్ కొని విజయవాడలో దాచిపెట్టిండు, అందుకు గాను 66 కోట్ల రూపాయలను అక్రమంగా వెచ్చించిండు అని ఒక మాటని చెప్పడం జరిగింది. దీని మీద నిన్న TV5 అనే ఒక ఆంధ్రబాబు చంద్రబాబు ఛానలు తాడాపల్లిగూడెంలో 66 కార్లను దాచిపెట్టిండు, ఆ 66 ల్యాండ్ క్రూజర్లని మూడోసారి గెలిచినాక ఒక ప్రత్యేకమైన విమానంలో తరలించడానికి ప్లాన్ చేసిండు. అదంతా బెడిసి కొట్టడంతో ఆ ల్యాండ్ క్రూజర్లని అక్కడనే ఉంచిండు. అందుకు గాను 66 కోట్ల రూపాయలను అక్రమంగా ప్రజాధనాన్ని వృధా చేసిండు ఈ కేసీఆర్ అనే విధంగా ఒక అర్ధగంట ప్రోగ్రాంని అద్భుతంగా అల్లి తెలంగాణ ప్రజల్లో మరింతగా కేసీఆర్ని చులకన చేయడం, కేసీఆర్ని అవినీతి పరుడుగా చిత్రీకరించడం అనే ఒక టార్గెట్గా పెట్టుకొని ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. కొత్త ముఖ్యమంత్రి గారు ల్యాండ్ క్రూజర్లు కనుక కేసీఆర్ గారు కొంటే ఆ ల్యాండ్ క్రూజర్లకు ఎంత డబ్బు ముట్టింది, ఎన్ని దఫాలుగా ముట్టింది, ఎన్ని కార్లు తయారు చేయబడ్డాయి, అక్కడ ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి విజయవాడలో ఇదే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చడానికి అక్కడ ఒక షెడ్ ఉన్నదట. ఆ షెడ్ అత్యాధునికంగా బుల్లెట్ ప్రూఫ్తో కూడిన వాహనాలను తయారు చేసి పంపుతుందట. దేశవ్యాప్తంగా ఉన్న వారు కూడా అక్కడికే వచ్చి చేపించుకుంటారట. మరి మీరు మా న్యూస్ ఛానల్ని పిలవండి. పెద్ద న్యూస్ ఛానల్ అంటే మీకు అమ్ముడు పోయినాయి. ఇక ఇప్పుడు కేసీఆర్ లేడు కాబట్టి కేసీఆర్ని ఇష్టానుసారంగా తిట్టాలి, ఇష్టానుసారంగా కేసీఆర్ మీద నిందలేయాలి, కేసీఆర్ని మరింత అవినీతి పరుడని ఇక్కడ ప్రజల్లో ఇక్కడ యువకుల్లో ఆయన మీద చెడు రీతిలో ఒక ఆలోచన కలిగాయలా ఆయనను చెప్పాలి అనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారుగా. మేము సవాల్ చేస్తున్నాం, మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం. మేము 22 ల్యాండ్ క్రూజర్లని ఎక్కడ దాచిపెట్టిండో కేసీఆర్ అడ్రస్ చెప్తే మీరు తీసుకపోయినా వస్తాం, లేదా మాకు మా ఛార్జీలు మేమే పెట్టుకొని మా ఛార్జీలతోటి మేమే పోయేస్తాం. మీరు ఎక్కడ ఉన్నదో ఆ ల్యాండ్ క్రూజర్లు చెప్తే మేము వెళ్ళొస్తాం. ఏ షెడ్డులో కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా తీర్చిదిద్దాలనుకున్నారో అక్కడ అడ్రస్ చెప్తే ఆ తాడాపల్లి గూడానికి మేము పోతాం. మీరు సిద్ధంగా ఉన్నారో చెప్పండి. మీ పిఆర్ఓ గారి నెంబర్ ఇవ్వండి, మీ పిఆర్ఓ గారిని సంప్రదించే అవకాశం మాకు ఇవ్వండి. తాడాపల్లి గూడెంలో తయారు చేసినలా, లేకపోతే విజయవాడలో అవి ఉన్నాయా, ఎక్కడున్నాయా 22 ల్యాండ్ క్రూజర్లు, వాటికి 66 కోట్ల రూపాయలు ఎవరి ద్వారా కట్టిండ్లు కేసీఆర్ అనేది మాకు చెప్పండి. తప్పకుండా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలపడానికి తప్పకుండా ఆ ప్రోగ్రాం మేము చేసుకొస్తాం. అది అక్రమంగా కట్టిండా
సక్రమంగా కట్టిండా, ఎందు నిమిత్తం 66 కోట్ల రూపాయలు అక్కడ తరలించవలసి వచ్చింది, 22 కార్లు ఉన్న పరంగా ఎందుకు అవసరం పడ్డాయి కేసీఆర్ కి అనేది కూడా ఈ తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీకు దమ్ముంటే చిలుకా ప్రవీణ్ సవాల్కి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మమ్మల్ని పంపండి. ఏ రిపోర్టర్ని పంపుతారో, మీకు నచ్చిన TV9 రిపోర్టర్ని పంపుతారా, TV5 రిపోర్టర్ని పంపుతారా, లేకపోతే 10 TV రిపోర్టర్ని పంపుతారా, ఏ శాటిలైట్ ఛానల్ రిపోర్టర్ని పంపుతారో పంపండి. లేదా మీకు అత్యంత అబద్ధాలను వండి ప్రజలలో పెడుతున్న తీన్మార్ మల్లి గాని పంపుతారా, తొలి వెలుగు రగ్గాని పంపుతారా, ఇంకా మీ చెంచా ఛానళ్ళు ఉన్నాయి కదా, మీ చెంచా ఛానళ్ళని పంపుతారా పంపండి. చిలుకా ప్రవీణ్ అనే నేను, నాకు సంబంధించిన నా టీవీ ఛానల్ వాళ్ళు వస్తాం. తప్పకుండా 22 కార్ల భాగోతం ఏందో బయటపడాలి. ఆ భాగోతం నువ్వలిన భాగోతమా ముఖ్యమంత్రిగా, నిజంగానే అక్కడ అక్రమం జరిగిందా అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మేము వస్తాం, మీరు రెడీనా అని కూడా మరొకసారి చెప్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లో యూ న్యూస్ చిలుకా ప్రవీణ్ అని ఉంటది, తప్పకుండా తెలంగాణ ప్రజలారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక నిజాలను బయటికి తీయవలసిన అవసరం ఉన్నది, మన తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణలో ఉన్న SC BC ST పేద ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు రావాల్సిన హక్కులను మనము సాధించవలసిన అవసరం ఉన్నదని మరొకసారి చెప్తూ, తప్పకుండా మార్నింగ్ న్యూస్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ విధిగా, మీ బాధ్యతగా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా యూ న్యూస్ ని మరొక 1,00,000 మందికి పరిచయం చేయాలని చెప్తూ, తప్పకుండా యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.